నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు చేసిన కొన్ని ఆరోపణలకు సంబంధించిన కేసు నమోదు చేయడానికి ప్రయత్నిస్తుంది. అది కూడా ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో వస్తున్నటువంటి కొన్ని ఇష్యూస్ మీద. ఇందులో ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్‌లను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో వారు చేసిన నేరాలంటూ ఆరోపణలు చేసిన అంశాలన్నింటినీ తెరపైకి తీసుకువచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి, ఫార్ములా ఈ రేస్ కేసుకి సంబంధించిన ఒక స్కామ్ కూడా ఆరోపణలు చేసి కేసు నమోదు చేస్తున్నారు ఇప్పుడు. ఇక కేటీఆర్ గతంలోనే ఈ విషయాలపై వివరణ ఇచ్చారనుకోండి. మరి విచారణకు హాజరయ్యారు, అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అయితే యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ ఇప్పుడు కేటీఆర్ కు మరోసారి నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని కోరింది. గతంలో కూడా మే 26, 2005న ఏసీబీ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. మే 28 తారీఖున విచారణకు హాజరు కావాలని కోరింది. యూకే పర్యటన కారణంగా కేటీఆర్ ఆ సమయంలో హాజరు కాలేకపోయారు. తిరిగి వచ్చిన తర్వాత సహకరిస్తామని ఏసీబీకి లిఖిత పూర్వకంగా తెలియజేశారు. కేటీఆర్ ఆ ఆరోపణలు ఖండించారు. ఈ కేసు రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు. హైదరాబాద్ ను గ్లోబల్ బ్రాండ్ గా ఎదగడానికి ఫార్ములా ఈ రేసులో వ్యూహాత్మక చర్య తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. జనవరి 9, 2020న కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరై 7 గంటల పాటు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ కేసు ఆధారరహితమని, ప్రశ్నలు పదే పదే ఒకే విధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా ఇదే కేసులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ఏ కింద, అలాగే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎఫ్ఈఎంఏ ఉల్లంఘనలకు సంబంధించిన దర్యాప్తు చేస్తుందని తెలియజేశారు. ఓవరాల్ గా చూస్తే కాంగ్రెస్ పార్టీ ఈ కేసును కొంతవరకు ఉపయోగించుకునే ప్రయత్నం కూడా చేస్తుందని కొంతమంది భావిస్తున్నారు. అది ఎలా అంటే, అతను అరెస్ట్ అయితే సానుభూతి దొరుకుతుంది కదా, ఆ విధంగా. కేటీఆర్ చాలా స్పష్టంగా ఇది ఒక గ్లోబల్ ఈవెంట్ అని, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ఫార్ములా ఈ రేస్ ఈవెంట్ ను హోస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆయన అప్పట్లో పేర్కొన్నారు. అన్ని దేశాలను కాదని భారతదేశానికి, అందులో ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి ఈ రేసును తీసుకురావడం, నెక్లెస్ రోడ్డులో ఈ రేసు నిర్వహించడం ద్వారా హైదరాబాద్, తెలంగాణను అంతర్జాతీయ ఫార్ములా రేసుల్లో ఉంచే ప్రయత్నం జరిగిందని కూడా సమర్థించుకున్నారు. మరి ఇందులో ఎక్కడ అవినీతికి తావు లేదని, కేవలం అధికారికంగా జరగాల్సిన కొన్ని కార్యక్రమాల్లో లోపాలున్నాయని, అందులో ముఖ్యంగా కేబినెట్ అనుమతి లేకుండా నిధులు బదిలీ చేసిన విషయానికి సంబంధించి మాత్రమే జరుగుతుందని, అయితే ఇందులో ఎక్కడ అవినీతికి తావు లేదని, కేవలం అధికారికంగా జరగాల్సిన కొన్ని కార్యక్రమాల్లో లోపాలున్నాయని, అందులో ముఖ్యంగా కేబినెట్ అనుమతి లేకుండా నిధులు బదిలీ చేసిన విషయానికి సంబంధించింది మాత్రమే జరుగుతుందని, పిఎంఎల్ఏ యాక్ట్ కానివ్వండి అని చెప్పుకుంటూ మిగిలినవి ఏమీ లేవని కేటీఆర్ చెప్పే ప్రయత్నం కూడా చేశారు.